జ్యోత్స్న పారిజాతం మాటలు విని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న దశరథ అసలు ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుంది, ఎటువంటి మలుపు తిరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కాంచనని ఇంటికి పిలిపిస్తాడు కార్తీక్. అయితే ఆ రోజు ఏమన్నావు పారు, మీ రక్తంలోనే ఉంది అంటూ నువ్వు మీ మనవరాలు నోటికొచ్చినట్లు మా నాన్న అరెస్ట్ అయ్యాడని మాట్లాడారు కదా, ఇప్పుడు మాట్లాడు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే మాట్లాడు పిన్ని, ఆ రోజు ఫోన్ చేసి ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తారా అని నా భర్త గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడావు కదా, మరి ఇప్పుడేంటి నోరు పెగలడం లేదో అని కాంచన అయితే పారిజాతాన్ని నిలదీస్తూ ఉంటుంది. ఆ రోజు ఒకవేళ ఇదంతా బావే చేయించాడేమో, డబ్బులు కొట్టేద్దామని బావే వాళ్ళ నాన్నని సీఈఓని చేశాడు అని అంటూ జ్యోత్స్న కూడా మాట్లాడింది. మరి ఇప్పుడు మీరు ఏమీ మాట్లాడకుండా ఎందుకు మౌనంగా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది దీప. జ్యోత్స్న అయితే మౌనంగా ఉంటుంది. ఏంటి మరదలా మౌనంగా ఉన్నావు, అప్పుడే అయిపోయిందని అస్సలు కూడా అనుకోవద్దు, ఇప్పుడే కదా మొదలయ్యింది. క్లైమాక్స్ అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది, చూస్తూ ఉండు. నిజాలు ఇక బయటికి రావేమో అని అనుకుంటున్నావేమో, తప్పు చేసిన వాళ్ళు తప్పకుండా అందరి ముందు తల దించుకోవాల్సి వస్తుంది, ముందుంది ముసళ్ళ పండగ అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. ఇక కార్తీక్ మాటలకి పారిజాతం అయితే జ్యోత్స్నాని లోపలికి తీసుకువెళ్తుంది. జ్యోత్స్నాని లోపలికి తీసుకువెళ్ళి అసలు నువ్వేం చేస్తున్నావో నీకన్నా అర్థమవుతుందా, ముందు వెనకాల అసలు ఏం జరుగుతుందో కూడా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు ఎందుకు ప్రవర్తిస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఏంటి గ్రాని, కింద బావ అయిపోయాడు, ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా అని అడుగుతూ ఉంటే, అసలు ఎందుకే కాశీని జైలు పాలు చేశావు, ఇప్పుడు వాడి జీవితం ఏమవుతుంది, వాడికి అండగా ఉంది కార్తీక్ శ్రీధర్ వీళ్ళే, ఇప్పుడు వీళ్ళ దృష్టిలోనే వాడు తప్పు చేసిన వాడయ్యాడు, కేవలం నీ వల్ల. మీ నాన్న ఊళ్ళో లేడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇదంతా నువ్వే కాశీ చేత చేయించావని తెలిస్తే నువ్వు ఇంటి వారసురాలువి కాదు అని ఖచ్చితంగా దాసు నిజం చెప్పేస్తాడు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అసలు ఏమంటున్నావు గ్రాని నువ్వు, నాకేమీ అర్థం కావడం లేదు, కాశీ తప్పు చేశాడు కాబట్టి జైలుకి వెళ్ళాడు అని చెప్తూ ఉంటుంది మళ్ళీ. అప్పుడే ఇక కాంచన వచ్చిందని దశరథ అయితే కాంచన దగ్గరికి వస్తాడు. ఏంటమ్మా కాంచన, ఇంత పొద్దున్నే వచ్చావు అని అడుగుతూ ఉంటే, ఏం లేదన్నయ్య, ఆ రోజు ఆయన జైలుకి వెళ్ళారని పిన్ని ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది, అందుకని ఆయన ఏ తప్పు చేయకుండా బయటికి వచ్చారు కదా, అందుకనే పిన్నికి తన మాటలు అప్పచెప్దామని వచ్చాను అని కాంచన అంటూ ఉంటుంది. అసలు పిన్నికి ఏమైంది, ఎందుకు ఇలా మాట్లాడుతుంది, ఇప్పుడే నేను వెళ్ళి అడుగుతాను అని దశరథ అయితే పారిజాతంతో మాట్లాడడానికి వస్తూ ఉంటాడు. అప్పుడే పారిజాతం జ్యోత్స్న గదిలో ఉన్నట్టు తన వాయిస్ అయితే వినపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక అక్కడికి వెళ్ళేసరికి అంటూ ఉంటుంది జ్యోత్స్న, గ్రాని వాణ్ణి నేను మేనేజర్గానే పెట్టాను, కానీ ఇలా చేస్తాడని అనుకోలేదు, కార్తీక్ బావుకి ఈజీగా దొరికేశాడు, ఎవరు దొరకమన్నారు అంత ఈజీగా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఆ మాట విని దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు. అంటే కాశీని వైరా దగ్గరికి పంపించింది జ్యోత్స్నానా, అంటే జ్యోత్స్న అనే వైరాని ఇదంతా కూడా చేయించిందా, జ్యోత్స్న కావాలని ఇదంతా చేయించి వైరాతో చేతులు కలిపిందా, తనని సీఈఓగా ఉంచలేదని చెప్పి ఇంత దుర్మార్గంగా ఆలోచించిందా, అంటే వైరా చెప్పిందంతా కూడా నిజమే, జ్యోత్స్నాని ఇదంతా చేయించింది అని అనుకుంటూ ఉంటాడు దశరథ. నువ్వు కాశీని ఎలాగైనా జైలు నుంచి విడుదల చేయించాలి అని అడుగుతూ ఉంటే, ఎంతసేపు మనవడి గురించే కానీ మనవరాలి గురించి ఆలోచించవా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న పారిజాతాన్ని. అప్పుడే ఇక అంటూ ఉంటుంది పారిజాతం, మనవరాలి గురించి ఆలోచించిన, నీ గురించి ఆలోచించాను కాబట్టి నువ్వు ఇక్కడున్నావు, లేకపోతే ఆ కాశీగాడితో అక్కడే ఉండేదానివి కదా ఆ ఇంట్లోనే అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. షాక్ అయిపోతూ, అదేంటి మనవరాలంటే మా కూతురు కాబట్టి పిన్నికి మనవరాలు అవుతుంది, మరి కాశీతో పాటు పెరిగేది అని అంటుందేంటి పిన్ని జ్యోత్స్నాని, అసలు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. గ్రాని నువ్వు నాకు చాలా సహాయం చేశావు, నీ మనవరాలనైనా నన్ను తీసుకువచ్చి ఈ ఇంటి వారసురాల్ని చేశావు, కానీ ఇప్పుడు ఈ వారసురాలు
అయోమయంలో చిక్కుల్లో పడుతుంది. కార్తీక్ బావ ప్రతి క్షణం కూడా నన్ను ఎలాగైనా సరే ఇరికించాలని చూస్తున్నాడు. నేను ఈ ఇంటి వారసురాల్ని కాదని అందరికీ తెలిసేలా చెయ్యాలని చూస్తున్నాడు అని అంటూ ఉంటుంది. జ్యోత్స్న ఆ మాట విని దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే పారిజాతం, అసలు వాడికి నువ్వు ఇంటి వారసురాలివి కాదన్న విషయమే తెలియదని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావో? మూడో కంటికి ఎవ్వరికీ కూడా తెలీదు. దాసుకి, నీకు, నాకు తప్ప ఈ విషయం ఎవ్వరికీ కూడా తెలీదు. అందుకనే కదా ఈ నిజం ఎవరికైనా తెలిస్తే వాళ్ళ ప్రాణాలు పోతాయి, వాళ్ళని నేను బ్రతకనివ్వను అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక పారిజాతంలో ఉన్న విలనిజాన్ని చూసి దశరథ షాక్ అయిపోతూ, అంటే జ్యోత్స్న దాసు కూతురు అన్నమాట. ఈ నిజమే దాసు నాకు చెప్పడానికి వస్తే జ్యోత్స్న దాసు తల మీద కొట్టి చంపాలని చూసిందా? అసలు ఏమనుకుంటుంది ఈ జ్యోత్స్న అని అనుకుంటూ ఉంటాడు. దశరథ అయితే ఇప్పుడే వెళ్ళి వీళ్ళిద్దరినీ కూడా బయటికి గింటి ఇచ్చేస్తాను అని ముందుకు వెళ్ళబోతుండగా అప్పుడే ఇక అంటూ ఉంటుంది జ్యోత్స్న, గ్రాని అసలు వారసురాలు ఎక్కడుందో తప్పకుండా మా నాన్నకి, అదే నీ కొడుకు దాసుకి తెలుసు. ఆ విషయం తెలిసే వరకు కూడా మనం ఇక్కడే ఉండాలి. ఒకవేళ అసలు వారసురాలు ఎవరు అని తెలిసిందనుకో, అప్పుడు దాన్ని ఫినిష్ చేసి ఈ ఆస్తి మొత్తం కూడా నా పేరు మీదే రాయించుకుంటాను. అప్పుడు ఇంటి వారసురాల్ని నేనే అవుతాను. ఎవరికి నిజం చెప్పినా కూడా ఆధారాలు లేక ఎవ్వరూ కూడా నమ్మరు అని జ్యోత్స్న తన నిజస్వరూపాన్ని బయట పెడుతుంది. నువ్వు చెప్పిందే కరెక్ట్ అని పారిజాతం కూడా జ్యోత్స్నకే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇదంతా విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. అంటే జ్యోత్స్న నా ఇంటి వారసురాలు కాదు, కానీ నా కన్న కూతురు ఎక్కడో బ్రతికే ఉంది. నా కన్న కూతురు ఒకవేళ ఎవరో తెలిస్తే జ్యోత్స్న చంపేస్తుందా అని షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. ఇప్పుడు నాకు ఈ నిజం తెలిసిందని వీళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళ ఇంట్లో వాళ్ళని ఏదైనా చెయ్యొచ్చు, వీళ్ళు సామాన్యులు కాదు, ఎంతకైనా తెగిస్తారు అని అనుకుంటూ దశరథ అయితే కార్తీక్ దగ్గరికి అయితే వెళ్తాడు. రే కార్తీక్, నీకు ఒక నిజం చెప్పాలరా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఏంటి మావయ్య అది అని అంటూ ఉంటే, జ్యోత్స్న నా కూతురు కాదురా అని అనగానే కార్తీక్ ఒక్కసారే షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతాడు. ఏంటి మావయ్య, జ్యోత్స్న నీ కూతురు కాదని నీకెలా తెలిసింది అని అడుగుతూ ఉంటే, అవునరా, ఇప్పుడే పిన్ని జ్యోత్స్న మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. వైరాతో చేతులు కలిపి మన ఇంటి పరువుని తీసింది జ్యోత్స్న. ఈ విషయం వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటేనే తెలిసింది. తరువాత వాళ్ళ మాటలు పూర్తిగా మాట్లాడుకుంటే అప్పుడు అర్థమయ్యింది దాసు కూతురని జ్యోత్స్న నా కూతురు కాదని. నిజం తెలుసుకున్నాను. నిజం తెలుసుకొని వాళ్ళని నిలదీద్దామని వెళ్ళేసరికి వాళ్ళలో క్రూరత్వం బయటపడింది. అసలు వారసురాలు ఎవరో తెలిస్తే తనని చంపేసి మరీ ఆస్తిని దక్కించుకోవాలని వాళ్ళిద్దరూ కూడా అనుకుంటున్నారు అని అంటూ ఉంటాడు దశరథ కార్తీక్తో. అప్పుడే ఇక కార్తీక్ అయితే ఇక దశరథకి ఎలాగో సగం నిజం తెలిసిపోయింది కదా అని, ఎవరో కాదు మావయ్య, మీ కూతురు, నా భార్య దీపే, మీ కన్న కూతురు అని నిజాన్ని కార్తీక్ అయితే బయట పెట్టేస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.